అబ్సల్యూట్ జీరో నుంచి అంటే నా కెరీర్ అయిపోయింది అనే స్టేజ్ నుంచి ఆ చేతులతోనే 1 lakh సర్జరీస్ అంటే 1,00,000 మందికి కంటి చూపు మళ్ళీ తీసుకొచ్చాను. సో మనం రిషబ్ పంత్ స్టోరీ విన్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలంటే ఎంత కష్టం అది. మొత్తం ఇంత 140 కోట్ల పాపులేషన్ లోపల ఒక 10 మందిని తీసుకుని ఆడిపిస్తారు. అలాంటిది రిషబ్ పంత్ కష్టపడి హీ గాట్ ఇన్ టు ద క్రికెట్ టీమ్. దాని తర్వాత యాక్సిడెంట్ అయ్యి కాలు మొత్తం ఇట్లా ఫ్రాక్చర్స్ అవన్నీ అయిన తర్వాత హీ వాజ్ నో లాంగర్ ఫిట్. చాలా మంది స్టోరీ ఇక్కడ ఎండ్ అయిపోతుంది. బట్ దిస్ గాయ్ అదే స్టేజ్ నుంచి మళ్ళీ కష్టపడి ఇప్పుడు మళ్ళీ ఇండియా కోసం ఆడుతున్నాడు. సో అలాంటి స్టోరీనే కొంచెం ఇది కూడా. డాక్టర్ వి కూడా ఏంటంటే ఫస్ట్ టైం డాక్టర్ అవ్వడమే చాలా డిఫికల్ట్, ఎంతో మందితో కాదు అది. అలాంటిది ఫస్ట్ టైం డాక్టరేట్ చేసి ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ వల్ల, ఒక డిసీజ్ వల్ల బయటకు రావాల్సి వచ్చి మళ్ళీ ఆ స్టేజ్ నుంచి కంప్లీట్ కాలేజ్కి వెళ్ళి మళ్ళీ ఆప్థమాలజిస్ట్ లాగా వచ్చాడనమాట. అబ్సల్యూట్ జీరో నుంచి అంటే నా కెరీర్ అయిపోయింది అనే స్టేజ్ నుంచి ఆ చేతులతోనే 1 lakh సర్జరీస్ అంటే 1,00,000 మందికి కంటి చూపు మళ్ళీ తీసుకొచ్చి పెట్టారనమాట. ఆ టైంలో స్టార్ట్ అయింది అరవింద్ ఐ కేర్. సో ఎందుకు అరవింద్ ఐ కేర్ అంత ఇంపార్టెంట్ అంటే ఐ టెల్ యూ.